ఓ పక్క చంద్రబాబు, రెండో పక్క జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా తిరిగేస్తున్నారు. జగన్ ఏమో ఓ జిల్లా మొత్తం ఒక రోజు తిరుగుతున్నారు, చంద్రబాబు ఏమో 2 చోట్ల ఒకే రోజున తిరుగుతూ ఉన్నారు, అటొకవైపు ఇటొకవైపు. తద్వారా ఎవరి క్రౌడ్ వాళ్ళకి, ఎవరికి తగ్గేదేం లేదు. కాకపోతే జగన్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ సోషల్ మీడియా వింగ్ కావచ్చు, వాళ్ళ పిఆర్ వింగ్ కావచ్చు, స్ట్రాటజిక్గా ఫొటోస్ వీడియోస్ని రిలీజ్ చేస్తుంది. చేతులు దన్నాలు పెట్టేటటువంటి వాళ్ళు, పరిగెత్తుకొచ్చేటటువంటి వాళ్ళు, ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ అన్నట్టు. చంద్రబాబు గారి సభలు కాబట్టి ఆ సభ దగ్గరది వాళ్ళ పిఆర్ టీం హైలైట్ చేస్తుంది. అందులో చంద్రబాబు గారి ఉపన్యాసాలను హైలైట్ చేస్తుంది. బాబుది ఉపన్యాసాలు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళేమో వచ్చిన జనాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరి మధ్యన ఉన్నటువంటి తేడా అది. ఇప్పుడు జగన్కి జనం తగ్గిపోతారా అంటే లేదు, పెరిగారు. వాస్తవంగా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే జనాలు విరక్తిగా ఉండాలి. ఇక్కడ 2 కోణాలు. ప్రభుత్వం మీద అనుకూలత అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటై ఉండొచ్చు. రెండవది ఏంటి అంటే చంద్రబాబు పదే కనబడుతూ వచ్చారు. ఈవెన్ తను హయ్యెస్ట్ తిరిగేసే జనంలో ఎవరంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు. అది ముఖ్యమంత్రిగా కూడా అత్యధిక రోజుల పాటు పర్యటించినటువంటిది ఆయనే. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా కూడా అత్యధికంగా పర్యటించేది ఆయనే. జగన్ అట్లా కాదు. గతంలో అయితే 3 ఏళ్ల పాటు కంటిన్యూగా జనంలోనే ఉన్నాడు పాదయాత్ర పేరుతో. ఇప్పుడేంటి, కేవలం నెలకొకసారి అట్లా కార్యక్రమాలప్పుడు మాత్రమే జనానికి కనబడి రోజు టీవీల్లో కనబడటము, రోజు ప్రకటనలు చేస్తూ ఉండటం, ఇట్లాంటివి ఉండదు అతని ధోరణి. ఎక్కువగా ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు చూపెట్టినట్టు పరదాల తరహా అనుకుందాం. కానీ అదేమైంది, ఎప్పుడూ కనిపించని వ్యక్తి కనిపించినప్పుడు ఎగబడి వస్తారు. రోజు కనిపించే వ్యక్తి మళ్ళీ కనిపిస్తున్నప్పుడు ఏముందిలే చూసిందే కదా అనుకుంటారు. అది ఇప్పుడు క్రౌడ్ పెరగడానికి కారణమైందేమో అని నాకు అనిపిస్తోంది.